హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనితాని. ఇవాళ చేసుకున్న ఐటమ్ కొబ్బరి పచ్చడి. కావాల్సిన పదార్థాలు చూపిస్తాం ఫ్రెండ్స్. కొబ్బరి, పచ్చిమిర్చి, టమాటా, జీలకర్ర, ఎల్లిపాయలు, ఉప్పు, పసుపు, చింతపండు, ఆయిల్. కడాయి పెట్టుకున్నాను, వేడవుతుంది. దాంట్లో ఆయిల్ పోసుకొని మనం పచ్చిమిర్చి వేయించుకున్నాం. తగినంత ఆయిల్ పోసుకోవాలి. మన ఇంట్లో ఎర్ర ఉంటే ఎర్ర తీసుకోవాలా, లేకపోతే పచ్చడి తీసుకోవాలి. పచ్చిమిర్చి వేసేసుకున్నాం. మీకు కారం తినేంత వేసుకోండి. మనం కొద్దిసేపు వేయించుకుందాం. మనకి ఇట్లా పైన బబుల్స్ వస్తాయి. ఇట్లా వస్తే చాలు. మనకి ఇట్లా వైట్ వచ్చేస్తుంది. పైన వచ్చినప్పుడు మనం ఇట్లా తీసేసుకున్నాం, మిక్సీలో తీసేసుకున్నాం. ఇది దీంట్లోకి మనం టమాటాలు వేసేసుకుందాం. దీంట్లోకి ఒక 2 ఉల్లిగడ్డలు తీసుకొని వేసేసుకుందాం. దీంట్లోకి మనం కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంటే చింతపండు వేసేసుకున్నాం. వాటర్ దీంట్లోనే వేసేసుకున్నాం. చాలాసేపు నానినాయి కదా, దీనిలో ఉప్పుదనం అంతా దీంట్లోకి వచ్చేస్తుందని నేను దీంట్లో పోసేసిన. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసేసుకున్నాం. ఇప్పుడు మనకి ఇది అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని దింపేసేసుకున్నాను. ఇప్పుడు మనం దీంట్లోకి జార్లోకి పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, దీంట్లోకి మనకు 2 టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ వేసేసుకోవాలి. ఇవన్నీ కింద వేసేసుకున్న తర్వాత పైన కొబ్బరి వేసుకోవాలి, లేకపోతే కింద మనం కొబ్బరి వేస్తే దంగా మిక్సీలా. ఇప్పుడు మనం ఇది దీంట్లోకి వేసేసుకుందాం.
వేసుకున్న తర్వాత నేను ఒక 2 కొబ్బరికాయలు తీసుకున్నాను. దానికి నేను 1/4 కిలో పచ్చిమిర్చి తీసుకున్నా. మీ కారం తినేదాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకొని మనం తాలింపు వేసుకోవాలి. ఫ్రెండ్స్ అయిపోయింది ఇది. మనం తాలింపు వేసుకుందాం. మనం మెత్తగా నూరుకోవాలి. మన ఇష్టం, అది కచ్చపచ్చగా నూరుకోవాలనుకుంటే కచ్చపచ్చగా నూరుకోవచ్చు. మనం ఏదైతే ఇప్పుడు పచ్చిమిర్చి టమాటా తాలింపు ఫ్రై చేసుకున్నామో దాని మీద తాలింపు వేసుకున్నాం. నేను కడాయి ఆల్రెడీ పెట్టాను, పెంక వేడైంది. తగినంత ఆయిల్ పోసుకుందాం. రెండు 3 ఎండుమిర్చి వేసుకుందాం తాలింపుకి. కొంచెం ఆవాలు జీలకర్ర, కొద్దిగా ఇంగువ, ఇప్పుడు మనం పచ్చడిగా ఇలా కొంచెం చేయబెట్టి తీసుకోవాలి, లేకపోతే పచ్చడి అంతా మిక్సీకే ఉంటుంది. మనం కొంచెం పండు మిర్చి వేసుకున్నాం కాబట్టి మనకి ఎర్రగా కనబడుతుంది. కొబ్బరి పచ్చడికి బాగుంటుంది అది. ఇప్పుడు మనం కలుపుకొని ఎక్కడన్నా కొంచెం పచ్చివాసన ఉంటే మనం వాటర్ పోసుకోకుండా వేస్తున్నాం పచ్చడి. ఒకవేళ మనకి మిర్చికి దొంగకపోతే మనం వేడిగా కొంచెం కడాయిలో కొద్దిగా వేడి చిన్న బౌల్ అయినా సరే మనం కొంచెం వేడి కాగబెట్టుకొని పోసుకోవాలి. అప్పుడు మనకి పచ్చడి ఖరాబ్ కావాలి. ఏ పచ్చడిలో పోసుకున్నా కానీ కొంచెం వేడి వాటర్ పోసుకోవాలా. ఒక ఉడికించుకొని మనం అప్పుడు మిక్సీకి వేసుకుంటే కొంచెం దంగుతుంది. మనం కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం. మనం కొంచెం సాల్ట్ తక్కువ ఇలా మనం సర్వింగ్ బౌల్ పెట్టేసుకున్నాం. మన దగ్గర కరివేపాకు లేదు, కరివేపాకు కూడా వేసుకోవచ్చు. మనం పచ్చడి రుబ్బుకునేటప్పుడు కొంతమంది పుదీనా వేసుకుంటారు, కొంతమంది కొత్తిమీర వేసుకుంటారు. అది మన ఇష్టం. అది నా దగ్గర అయితే అందుబాటులో లేదు కాబట్టి సింపుల్గా చేసిన పచ్చడి. కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని పచ్చడి సర్వింగ్ బౌల్ తీసేసుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడు అయిపోయింది మనకి
కొబ్బరి పచ్చడి టమాటా. మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇంకొక వీడియోతో మేము ముందుంటాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.